ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉర్రూతలూగిస్తోంది. అభిమానులకు కిక్కిస్తోంది. ఎటు చూసినా ఫిఫా వరల్డ్ కప్ ఫీవరే కనిపిస్తోంది. మెగా ఈవెంట్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంటోంది. నాకౌట్కు అర్హత సాధించిన 32 జట్లేవో తేలిపోయింది. ఇకపై గెలిచిన జట్లే ముందుకు వెళతాయి. ఓడిన జట్లు ఇంటి దారి పట్టేస్తాయి. వరల్డ్ కప్లో మెస్సీ మ్యాజిక్ కొనసాగుతోంది. అంచనాలకు తగినట్టే స్టార్ ప్లేయర్ రఫ్ ఆడిస్తున్నాడు. అర్జెంటీనాను ముందుండి నడిపిస్తున్నాడు. గతేడాది అర్జెంటీనాను మెస్సీ ఛాంపియన్గా నిలబెట్టాడు. ఈసారి కూడా తన జట్టును హాట్ ఫేవరెట్గా మార్చేశాడు. గోల్స్ మూత మోగిస్తున్నాడు. తొలి మ్యాచ్లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. అల్జీరియాపై విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత ఆస్ట్రియా పైన సత్తా చాటాడు. 2 గోల్స్ సాధించాడు. తాజాగా జోర్డాన్ పైన గోల్ కొట్టాడు. సరికొత్త రికార్డును అందుకున్నాడు. ప్రపంచ కప్ మ్యాచ్ల్లో వరుసగా 7 గోల్ కొట్టిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. మెస్సీ మ్యాజిక్తో జోర్డాన్పై అర్జెంటీనా 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మరోవైపు గ్రూప్ జేలో ఆస్ట్రియా అల్జీరియా మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. చివరకు 3-3తో డ్రాగా ముగిసింది. గ్రూప్ జే నుంచి అర్జెంటీనాతో పాటు ఆస్ట్రేలియా, అల్జీరియా కూడా నాకౌట్కు అర్హత సాధించాయి. ప్రస్తుత ఫిఫా వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్లో గోల్ కొట్టలేకపోయిన రొనాల్డో 3వ మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. గోల్స్ ఖాతా తెరవలేకపోయాడు. కొలంబియాతో మ్యాచ్ను పోర్చుగల్ 0-0తో డ్రా చేసుకుని సరిపెట్టుకుంది. అయితే ఉజ్బెకిస్తాన్తో జరిగిన 2వ మ్యాచ్లో మాత్రం రొనాల్డో గోల్ సాధించాడు. ఒకవైపు మెస్సీ గోల్స్ మీద గోల్స్ సాధిస్తుంటే పోర్చుగల్ స్టార్ మాత్రం ఆ రేంజ్లో ఇంపాక్ట్ చూపించడం లేదనే చర్చ జరుగుతోంది. కీలకమైన నాకౌట్ దశలో అయినా చెలరేగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక కొలంబియాతో మ్యాచ్ను డ్రా చేసుకోవడంతో గ్రూప్ కేలో పోర్చుగల్ 2వ స్థానానికి పరిమితమైంది. ఇదే గ్రూప్లో ఉజ్బెకిస్తాన్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో DR కాంగో 3-1తో విజయం సాధించింది. నాకౌట్కు క్వాలిఫై అయింది. గ్రూప్ జేలో కొలంబియా అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్ ఎల్లో తమ చివరి మ్యాచ్లో పనామాపై ఇంగ్లాండ్, ఘనాపై క్రొయేషియా విజయం సాధించాయి. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లాండ్, క్రొయేషియా, ఘనా నాకౌట్కు చేరుకున్నాయి. రౌండ్ 32 మ్యాచ్లు జూన్ 29 నుంచి జూలై 4 వరకు జరగనున్నాయి.